హాయ్ పిల్లలు, మీకు తెలుసా బైబిల్లో ఎన్నో అద్భుతమైన కథలు ఉన్నాయి. ఇవి మనకు మంచి మనుషులుగా ఎలా ఉండాలో నేర్పుతాయి. ఈరోజు మనం ఒక మంచి కథను తెలుసుకుందాం. యాకోబుకు 12 మంది కుమారులు, కాని అందరిలో యోసేపును ఎక్కువగా ప్రేమించాడు. యోసేపుకు ప్రత్యేకమైన రంగురంగుల చొక్కాన్ని ఇచ్చాడు. యోసేపు సహోదరులకు అతనంటే అసూయ. వారు అతనిని ద్వేషించారు. యోసేపుకు ప్రత్యేకమైన కలలు వచ్చేవి. నా కలలో గోధుమ పంటను కట్టెలుగా కడుతున్నాము. అప్పుడు మీ కట్టెలు నా కట్టకు మ్రొక్కాయి అని చెప్పాడు. యోసేపును తన అన్నలు ఇంకా ద్వేషించారు. యోసేపుకు మరొకల వచ్చింది. సూర్యుడు, చంద్రుడు మరియు 11 నక్షత్రాలు నాకు మ్రొక్కాయి అని అన్నాడు. మామీద పరిపాలన చేస్తావని చెబుతున్నావా అని తన తండ్రి, సహోదరులు సనుగుకున్నారు. ఒకరోజు యోసేపు సహోదరులు వారి గొర్రెలను చూసుకుంటూ పొలంలో ఉన్నారు. వారిని చూడడానికి యోసేపు రావడం వారు చూశారు. అతనిని చంపి తన కలలన్నింటికీ ముగింపు తీసుకురావాలని వారు అనుకున్నారు. మన సహోదరుడిని చంపడం తప్పు, ఇక్కడ ఈ ఖాళీ బావిలో పడవేద్దాం అని రూబేను అన్నాడు. వారు యోసేపు రంగుల అంగీని చింపివేసి అతనిని బావిలో పడవేశారు. ఇష్మాయేలీయులు ఐగుప్తుకు వెళ్లే ఆ దారిలో వచ్చారు. యోసేపును ఈ ఇష్మాయేలీయులకు బానిసగా అమ్మివేద్దాం అని యూదా సలహా ఇచ్చాడు. ఆ సహోదరులు యోసేపును 20 వెండి నాణాలకు అమ్మివేశారు. యోసేపు చొక్కాని ఆ సహోదరులు మేక రక్తములో ముంచి దానిని యాకోబుకు చూపించారు. నా కుమారుడు మరణించాడు అని ఆయన ఏడ్చాడు. అంతలో యోసేపు ఐగుప్తుకు తీసుకెళ్లబడ్డాడు. కాని దేవుడు యోసేపుతో కూడానున్నాడు. ఐగుప్తులో ఆ ఇష్మాయేలీయులు యోసేపును ఫరో అధిపతులలో ఒకడైన పోతీఫరుకు అమ్మివేశారు. దేవుడు యోసేపును ఆశీర్వదించి అతనికి విజయమునిచ్చాడు. పోతీఫరు యోసేపును తన ఇల్లంతటి మీద అధికారిని చేశాడు. యోసేపు పోతీఫరు దగ్గర చక్కగా పనిచేశాడు. పోతీఫరు భార్య యోసేపును దేవునికి వ్యతిరేకముగా పాపం చేయాలని కోరింది. యోసేపు దానికి ఒప్పుకోలేదు, కాబట్టి ఆమె అతని గురించి అబద్ధమాడింది. పోతీఫరు ఆమెను నమ్మాడు, మరియు యోసేపు చెరసాలలో వేయబడ్డాడు. చెరసాలలో ఫరో యొక్క 2 సేవకులను యోసేపు కలిశాడు. వారిద్దరికీ కలలోచ్చాయి. వారి కలలకు అర్థాలను దేవుడు యోసేపుకిచ్చాడు. యోసేపు వివరించిన అర్థాలు నిజమయ్యాయి. ఆ 2 సేవకులలో పాత్రనందించువాడు విడుదల చేయబడ్డాడు, రొట్టెనందించువాడు ఉరితీయబడ్డాడు. 2 సంవత్సరాల తరువాత ఫరోకు 2 కలవరపరచే కలలొచ్చాయి. పాత్రనందించువాడు యోసేపు తనకు చేసినది జ్ఞాపకము చేసుకుని ఫరోతో జరిగినది చెప్పాడు. కాబట్టి ఫరో యోసేపును పిలిపించి తన కలలను వివరించాడు. ఫరో కలలకు అర్థాన్ని దేవుడు యోసేపుకు తెలియజేశాడు. 7 సంవత్సరములు సమృద్ధిగా పంటలు పెరుగుతాయి, అయితే ఆహారాన్ని నిల్వ చేసుకోవాలి, ఎందుకంటే దాని తరువాత 7 సంవత్సరములు కరువు రాబోతుంది అన్నాడు యోసేపు. ఫరో యోసేపు జ్ఞానానికి మెచ్చుకున్నాడు. కనుక ఆయన యోసేపును ఆహారాన్ని నిల్వచేసే పనికి అధికారినిగా చేశాడు. ఫరో కాకుండా ఐగుప్తు దేశమంతటిలో యోసేపు కన్నా శక్తిమంతుడు ఎవ్వరూ లేరు. యోసేపు సహోదరులు ఆహారాన్ని కొనడానికి ఐగుప్తుకు వెళ్లారు. వారు యోసేపుకు నమస్కరించారు కాని అతనిని గుర్తుపట్టలేదు. వారిలో మార్పు కలిగినదని తను చూసినప్పుడు తను ఎవరో వారికి చెప్పాడు. ఆ సహోదరులు చాలా భయపడ్డారు. యోసేపు వారితో, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, కాని దేవుడు దానిని మంచికోసము ఉపయోగించాడు. మన కుటుంబము మొత్తాన్ని ఐగుప్తునకు తీసుకొనిరండి. మనకు తినడానికి సమృద్ధిగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని బైబిల్ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి.